రాము తెలంగాణ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రాబోయే ఎన్నికల సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేను నియోజకవర్గాల్లో బలి సంఘీయులను కలవడానికి వచ్చాం. ఈరోజు ఉదయం తిరుపతిలో భారీ సమావేశం, బలి సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. అందులో అందరం కూడా మన బీజేపీ పార్టీ ఎంపీకి నిలబడ్డ వరప్రసాద్ గారికి, జనసేన పార్టీ తరఫున నిలబడ్డ ఆర్ఎన్ శ్రీనివాస్, జంగల్పల్లి శ్రీనివాస్ అంటారు, వారికి అందరం కూడా బలిజలతో పాటు పేద కులాలు, బడుగు బలహీన వర్గాలు కూడా అండగా ఉండాలని చెప్పని ఒక బలమైన నిర్ణయం చేసుకున్నాం. అట్లాగే మదనపల్లి వెళ్ళాం. మన బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు నిలబడ్డారు. వారికి మద్దతుగా మదనపల్లిలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. సంఘీయులందరినీ అందరూ కూడా ఒక మాట మీద నుండి బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పని కోరాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఉండాలంటే జాతీయ పార్టీలు ఉండ అవసరం. ఇప్పుడున్న పార్టీని దాటి పేద కులాలకు అధికారం ఉండాలి, జాతీయ పార్టీలు కావాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా ఆపులకు అవకాశం వచ్చింది కానీ నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారు చూశారు, కుదరలేదు. ఈరోజు బీజేపీ అవకాశాలు ఇస్తుంది. తెలంగాణలో అక్కడ లక్ష్మణ్ గారికి ఇచ్చింది మున్నూరు కాపు, బండి సంజయ్కి ఇచ్చింది మున్నూరు కాపు. ఇక్కడ అన్నా లక్ష్మీనారాయణ గారికి ఇచ్చారు, ఆయన బలిజోడే. సోమవీరాజుకి ఇచ్చారు, బలిజోడే. అంటే మీ పేద కులాలకు అవకాశం ఇస్తాం అధికారం సాధించుకోవడానికి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. రెండోది, రాష్ట్రం చాలా దుర్భరమైన గందరగోళమైన పరిస్థితికి వెళ్ళింది. అప్పులు భయం అయిపోయింది. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఒక్కరోజు గడవాలన్నా కూడా, జీతాలు ఒక్కరోజు గడవాలన్నా కూడా అప్పులు చేయాల్సిందే. వ్యాపారాలు లేవు, రాజధాని ఎక్కడుందో తెలియదు, అవినీతి ఎక్కువైపోయింది, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం మళ్ళీ గట్టెక్కాల చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలవబోతుంది. కాబట్టి బీజేపీ పార్టీ కూటమికి అందరూ అండగా ఉండండి. ఆ పార్టీ వల్ల మనకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రి వచ్చే అవకాశం కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే మన పీలేరు ప్రాంతంలో బలి సంఘీయులందరూ కూడా కోరుతుంది ఒకటే, దయచేసి రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు బలిజలు ఉనికి కోల్పోతున్నారు. అంబేద్కర్ గారు చెప్పారు, అధికారానికి దూరమైన జాతులు రాజ్యాధికారానికి, రాజకీయాల దూరం ఉన్న జాతులు కనుమరుగైపోతాయి అని చెప్పారు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, అంగబలం ఉన్నా, జనం ఉన్నా, రాజకీయ పరం లేకపోతే దెబ్బతింటాం. ఈరోజు రాయలసీమ 4 జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు 6 జిల్లాల్లో వైసీపీ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇక్కడ. అంటే మన ఉనికి ఎంత కోల్పోతామో అర్థం చేసుకోండి. అట్లాగే టీడీపీ పార్టీ ఒక టికెట్ ఇచ్చింది, 11 కొడుకు రాజంపేట. జనసేన పార్టీ ఒక టికెట్ ఇచ్చింది తిరుపతిలో. ఇక్కడ రాయలసీమలో అత్యధిక జనాభా ఎవరు? బలిజాలు. బలిజాస్ తర్వాత ఏ కులమైనా ఇక్కడ మరి అన్నట్టు బలిజ కులస్తులు 10 సీట్లు 15 సీట్లు రావాల్సిన బలిజ కులస్తులకి 1-2 సీట్లు ఇవ్వడానికి కూడా ఇబ్బంది జరుగుతుందంటే అది మనలో చైతన్యం లేదు, మనం బలంగా ఉండట్లేదు, ఐకమత్యంగా ఉండి పోరాటలేదు అని అర్థం. కోస్తా జిల్లాలో ఇప్పటికీ ఏదో కేకలు పెడుతున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది అనబట్టే 4 సీట్లు వస్తున్నాయి. ఇక్కడ సీట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. కనీసం ఆ పార్టీ కార్యాలయంకి వెళ్ళి అడగం కూడా అడగట్లేదు ఎవరు బలిజోలు. మాకు రాయలసీమ 4 జిల్లాలకి 4 ఎమ్మెల్యేలు ఇవ్వాలా, అధికారంలోకి వస్తే ఒక మంత్రి పదవిని ఇవ్వాలా అని మీరు గట్టిగా మాట్లాడి నిలదీస్తే పార్టీలు ఇస్తాయి. కానీ ఎవడు మీ ఇంటికి వచ్చి నోట్లో పెడతారు తినడయా అని చెప్పండి. కాబట్టి ఎక్కువ మంది రాజకీయాలు ఎక్కువ మీద ఉండడానికి ప్రయత్నం చేయండి, రాజకీయాల్లో పాల్గొనండి, ఐకమత్యంగా ఉండండి, బలిజ సంఘాన్ని బలంగా నిర్మాణం చేసుకోండి, అందరూ ఒక మాట మీద ఉండండి. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా దగ్గరికి వచ్చినాయి సరే, భవిష్యత్తులో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ వీటిల్లో కూడా అందరూ దయచేసి ఇకనైనా మన రాయలసీమలో ఖచ్చితంగా 6 జిల్లాలు, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలకి 6 నుంచి 8 ఎమ్మెల్యేలు ఉండాల్సిందే. నా మంత్రి నారాయణ, నెల్లూరు నారాయణకి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారంటే నారాయణ ఇక్కడ దాకా వస్తాడా? కడప జిల్లా, చిత్తూరు జిల్లా రమ్మంటే వస్తాడా? ఈ జిల్లా నుంచి మంత్రి ఉండాలి. ఇక్కడున్న భాగం తెలిసి ఉండాలి. కాబట్టి కులస్తులుగా మీరే రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో మీ పనులు, ఉద్యోగాలను తగ్గించుకోండి. అందరూ ఒకరొకరు మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకోండి. ఎక్కడ డబ్బులు ప్రలోభాలకు లొంగద్దు, ఏ దౌర్జన్యానికి భయపడద్దు. విజయనగర సామ్రాజ్యాలు నిర్మాణం చేసి కృష్ణదేవరాయలు చెప్పుకున్నాం. విజయనగరం మొత్తం దక్షిణ భారతదేశం పరిపాలన చేసి చక్రవర్తులు మన జాతి నుంచి వచ్చారు. భయం అనేది తెలియదు మన జాతికి. అబ్బాయి వాడెవడో దౌర్జన్యం చేసాడు, భయపెట్టాడన్న మాటలు వాడద్దు ఎక్కడ కూడా.
డబ్బులు ప్రలోభాలు లొంగదు. గౌరవంగా బతికిన కులం, తిండికి లేకపోయినా సరే ఆత్మాభిమాన ఆత్మగౌరవంతో బతికిన వాళ్ళం మనం. డబ్బులకు లొంగబాక వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 500 రూపాయలతో మనం మేడం నిధులు ఏం కట్టాం. మన కులం పరుగు పోద్ది. బలిజోలు దేవుడు డబ్బులు అమ్ముడు పోతారంట. ఇక కాడు ఊళ్ళు అడిగి పని చేయించుకోండి తప్ప డబ్బులు మాత్రం ఓట్లేసే కల్చర్ మానుకోండి. మనలో పేదవాళ్ళు చదువులేని చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ 10-15 రోజులు వాళ్ళు రాజకీయ చైతన్యం వాళ్ళు తీసుకురండి. మన ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ అభ్యర్థులుగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీరందరూ కూడా ఒకప్పుడు రాజంపేట అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలిజోలు సీట్ అది. సాయి ప్రతాప్ గారు 6 సార్లు 7 సార్లు ఎంపీ అయ్యారు ఇక్కడ. అలాంటిది మళ్ళీ ఐకమత్యం లేక ఉనికి కోల్పోవటం వల్ల ఈ రోజున ప్రాంతీయ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయింది ఆ సీటు, ఆ బలిజోలు దాటి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మనకే అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బీజేపీ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఐకమత్యం ఉండి నిజాయితీ కలిగిన వ్యక్తులు, నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి బలిజ కులస్తులు అతిపెద్ద జాతి మీరు. నేను 1% 2% జనాభా అంటే మీకు చెప్పను. ఇవన్నీ మీ జనమే డిసైడ్ చేస్తే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి. కాబట్టి ఆ బాధ్యత కూడా మీ మీద ఉంది. బాధ్యతాయుతంగా ఉండండి. మంచి వ్యక్తుల్ని, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని, నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన పీడీ నియోజకవర్గంలో అందరూ కూడా ఒక మాట మీద ఉండి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.